చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు అంటా ఉన్నారు. దీన్ని ఎలా అంటారు? సార్ లాస్ట్ టైంలో కూడా తను గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారండి మనందరికి కూడాను. నేను సింగపూర్ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాం అనేసుకొని చెప్పారు. కానీ లాస్ట్‌కి చూస్తే అక్కడ ఏది చేసింది లేదు. లాస్ట్‌కి టైం అయిపోయింది, ఓడిపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు, నేనేదో చేస్తున్నానని అంటున్నారు. ఇప్పటివరకు నేను రాజధానిలో చేస్తాను అనేసుకొని చెప్పిన మాట అయితే వాస్తవం అండి. కానీ ఆయన రాజధానిలో ఇంతవరకు ఏం అభివృద్ధి చేశారు? మహా అయితే ఆ డిఆర్‌డీఏ ఒకటి, సిఆర్‌డీఏ ఒకటి ఆఫీస్ ఒకటి కట్టారు. ఇప్పుడు ఈ ప్రెజెంట్ అది ఈ కూడా జగన్మోహన్ రెడ్డి సంవత్సరంన్నరలో. కదా అప్పట్లో కట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు కడితే ఈయనొచ్చి ఓపెన్ చేశారు కదా సార్. సిఆర్‌డీ ఆఫీస్‌ని మొన్న రీసెంట్‌గా ఒక 2-3 నెలల క్రితం ఆయన ఓపెన్ చేశారు. అంతకు మించి వేరే ఇంకే ఒక్కటైనా సరే నేను ఇది కట్టాను అనేసుకొని వాళ్ళని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారితో లేదు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సరే అసలు అభివృద్ధే జరగలేదండి. కాకపోతే ఏంటంటే పథకాల విషయం అంటే జగన్ గారు పెట్టిన వారికే ఏదో అమ్మఒడి అని పెట్టారు. తల్లికి వందనం అనేసుకొని అలా పెట్టారు. ఇలాగ పెట్టినవి కాకుండా ఏ ఒక్కటైనా సరే మళ్ళీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి పెట్టిందైతే ఏమాత్రం లేదు. అలాగని బస్సులు అని వేసుకొని ఉచిత బస్సులు వేస్తున్నాము మహిళలకు అందరికి కూడా అనేసుకొని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటున్నారు. ఈరోజు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే ఎన్ని బస్సులు ఉన్నాయి సార్ అక్కడ వేయడానికి? లగ్జరీ బస్సులు అవన్నీ కూడా అక్కడ పనికిరావు. పల్లి వెలుగులు ఇవన్నీ కూడా దగ్గరలో ఉండేవే ఉంటాయన్నమాట. ఇలాగేంటంటే ప్రజల్ని మోసం చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తోచిన విధంగా అలా వెళ్ళిపోతున్నారు. అదేమంటే నేను సూపర్ 6 కొట్టేసేసాను, ఇక నాకేమీ పర్వాలేదంటారు. సూపర్ 6 కొడితే ఈ రోజున ఎన్నికలు పెట్టినా సరే అసలు ఈ ప్రభుత్వం మాకెందుకు ఉంది అన్నంత దారుణంగా ప్రజలైతే ఇసికిపోయి ఉన్నారు సార్. మీరేమో ఇట్లా అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్న వాదన కదా. సార్ విశాఖపట్నంకి వెళ్ళి చూస్తే మనము అక్కడ బిల్డింగ్లు కట్టించారు, సొంతానికి పెట్టన్నారు. సార్ ఏమన్నారు, 3 రాజధానులుగా పెడతాను, ఒకే దగ్గర ఉంటే మనకి ఇబ్బంది కలిగిస్తుంది కదా, కాబట్టి 3 రాజధానులుగా ఇట్లాగా తీసి పెడతాం. అన్ని రకాల అంటే గతంలో మనకి హైదరాబాద్ ఏ విధంగా అయితే రాజధానిగా విడిపోయి మనం ఎట్లా లాస్ అయిపోయామో రేపు రోజున ఇంకేదన్నా అయినా సరే అలాగ అవ్వకూడదు అనేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పడం జరిగిందండి. అయితే ఈ రోజున అక్కడికే వెళుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నేను